ఇది. అలాగే గార్డెన్ బయట నుంచి చూస్తే ఢిల్లీ మొఘల్ గార్డెన్ లాగా ఉంటుంది. పాపులర్ మూవీస్ కాల్డ్ జోధా అక్బర్, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2, తెలుగు మూవీస్ స్వాగతం అండ్ ఆల్సో ప్రేయస్ రావే, రాజా, డిఫరెంట్ సినిమాస్ ని ఇందులో షూట్ చేశారు. ఈ మొఘల్ గార్డెన్ ని వెడ్డింగ్స్ అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం డిజైన్ చేయడం జరిగింది అనమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ చేసి ఇక్కడికి రాని మీకు కొంచెం స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను. తెలుగు మూవీ జులై సినిమా చూసారా? జులై సినిమాలో ఓ మధు సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ కూడా ఇందులోనే షూట్ చేయడం జరిగింది. బాగా పాడతారు ఎవరైనా పాట? మీరు రైట్ సైడ్ చూడండి, ఏంజల్ ఫౌంటైన్ అంటారు దీన్ని. స్పెషల్లీ డిజైన్ విత్ బ్యూటిఫుల్ గ్రీక్ ఆర్కిటెక్చర్. అదొక గ్రీక్ ఆర్కిటెక్చర్ అనమాట. సరేనా? ఏంజల్ ఫౌంటైన్ కట్కం సినిమా షూట్ చేశారు. మీరు లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి, లైమ్ లైట్ గార్డెన్ అంటారు. అట్ ఏ టైమ్ 2000 people can see there without any disturbance. Telugu movie Sanam Satyamurthy left side out of Hava Mahal అంటారు, కనిపిస్తుంది అందరికి. పాపులర్ మలయాళ మూవీ కాల్డ్ కుంచారి మలక్కర్, కన్నడ మూవీ రక్త కన్నీరు, తెలుగు మూవీస్ స్వాగతం, అలాగే బింబిసారా సినిమాలో చూడొస్తాను. సుస్వాగతంలో ఒక ఫేవరెట్ సాంగ్ ఉంటుంది, ఏ స్వప్నాలు సౌందర్యానికి అనే పాట. చాలు అందరూ ఇక్కడ పాటలు బాగా పడుతుందని తెలుసు. ఆ సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేశారు అనమాట. మీ లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి, ఇక్కడ రౌండ్ గార్డెన్ ఉంది కదా మీ లెఫ్ట్ సైడ్, కరిష్మా గార్డెన్ ఉంటుంది. గార్డెన్ ఒక స్పెషాలిటీ ఉంది అనమాట. షూటింగ్ టైంలో హీరోయిన్ ఏ కలర్ శారీ తోటి ఉంటుందో ఆ కలర్ ఫ్లవర్స్ ని అందులో డెకరేట్ చేశారు అనమాట. హీరోయిన్ రెడ్ కలర్ శారీ తోటి రెడ్ కలర్ రూటే ఉంటుంది. రామ్ చరణ్ మేక్లేస్ రోడ్ పైన కార్ టైర్ పంచర్ అవుతుంది కదా, లిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతుంది బైక్ లో మార్కెట్ కి. వన్స్ అగైన్ లుక్ ఎట్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్, మీ రైట్ హ్యాండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అది అవుట్ సైడ్. కాకపోతే రామోజీ ఫిలిం సిటీలో ఎంపీ అంటే మల్టీ పర్పస్ బిల్డింగ్. ఒకే బిల్డింగ్ లో 4 డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. పాపులర్ చంద్రముఖి సినిమా చూసారా? ఒకే టైం లో 4 డిఫరెంట్ షూట్ చేసి మల్టీ పర్పస్ బిల్డింగ్ లో అలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అట్ ఏ టైమ్ 4 డిఫరెంట్ మూవీస్ కెన్ షూట్ దేర్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. సెట్ అంటారు. ఈ సెకండ్ సెట్ ఏదైతే ఉందో మన గోల్డ్ కలర్ పెయింట్ చేసి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ లో కూడా షూట్ చేశారు. వైట్ కలర్ పెయింట్ చేసి గురుద్వార్ లా కూడా చూపిస్తారు అన్నమాట. 2 మేజర్ సిటీస్ ని ఒకే ప్లేస్ లో మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అమృత్సర్ అలాగే గురుద్వార్. లక్కీ భాస్కర్ సినిమా చూసారు? లక్కీ భాస్కర్ సినిమాలో చూడొచ్చు అంటే నార్త్ సిటీని ముంబై సిటీగా చూపించారు. మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీటిని ఫ్లెక్స్ హౌసెస్ అంటారు. అంటే ఒకే హౌసెస్ లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలివేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ హీరో హౌస్ గా చూపిస్తారు అనమాట. హీరో హౌస్ బ్యాక్ సైడ్ హీరోయిన్ హౌస్ ఉంటుంది. రైట్ సైడ్ మెజారిటీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని మూవీస్ ఇక్కడనే షూట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏవైతే నేమ్ బోర్డ్స్ ఉన్నాయో ఆ నేమ్ బోర్డ్స్ మాత్రమే చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. రిమైనింగ్ సెటప్స్ యాజ్ సేమ్ గా ఉంటాయి మూవీస్ లో. పాపులర్ పుష్ప 2 సినిమాలో మనకు హెలికాప్టర్ సీన్ ఉంటుంది, రామ్నందన్ హెలికాప్టర్ ల్యాండింగ్ సీన్, అది కూడా ఇక్కడనే షూట్ చేయడం జరిగింది. సరే, ఇక్కడ మీకు ఒక చిన్న టాస్క్ ఉంటుంది, చూద్దాం ఎంతమంది సినిమాలు బాగా చూస్తారు. బాగా చూసిన గుర్తొస్తుంది. అది లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది ఎవరి హౌస్ గెస్ట్ చేయండి.